అంతటి శ్రమ మన కోసం చేసేవాడు, అంతటి కృషి మన కోసం చేసేవాడు, ఒక మాటలో చెప్పాలంటే అంతటి పూజ మన కోసం చేసేవాడు, వాడికి నేను గాడ్ అవటంలో తప్పే ఉంది. సీరియస్లీ సార్. అంతకంటే వైభవం ఇంకోటి ఉందా? ఇదిగాక సౌభాగ్యం ఇటువంటి కలదే అంటాడు అన్నమయ్య. ఇంతకంటే గొప్పవాళ్ళం మనం ఎప్పుడు కాగలం? వాడి దృష్టిలో నేను దేవుణ్ణి. దేవుడు అంటే అది సామాన్య విషయం కాదు కదా. అంతే. అందువల్ల ఏదో మేమ్స్కి దేవుడు అంటాడేంటి, ఈయన చాలా గొప్పవాడు అంటే కరెక్టే. గొప్పతనం చాలా విధాలుగా ఉంటుంది. రైట్. మ్యాజిక్ చేసేవాడు గొప్పవాడు కావచ్చు, ఒక ఒక పెన్ తయారు చేసేవాడు గొప్పవాడు కావచ్చు, ఇంకోటి ఏదో చేసేవాడు. వాడు చేసేటువంటి పనిలో వాడి నైపుణ్యాన్ని గుర్తించి వాడంతటి గొప్పవాడు చెప్తే ఒకటి దేవుడితో సమానం కావచ్చు. ఇవాళ మన చాగంటి కోటేశ్వరరావు గారు లాగా. రైట్. ఆయన చాలా అద్భుతం, అది కరెక్టే. ఎందుకంటే ఆయన ఆ విద్యను నేర్చుకున్నాడు కాబట్టి. ఆయన్ని మనం ఏంటి వేదాల వరకైనా వాడికి ఇంకేం తెలియదా అదేననుకుంటున్నారా? ఆయన చాలా అంటే మనకు తెలిసింది అది, అందులో అతను గొప్పవాడు. రైట్. పాపం గొప్పవాడే అన్నారు తప్ప అతనేవి తక్కువ వాడని లేదు కదా. వాడికి ఏం తెలుసు అంటే ఏంటి అట్లా అంటావా నువ్వు బ్రహ్మానందాన్ని అని మనం ఎదురు తిరగచ్చు. రైట్. బట్ మోర్ ఓవర్ హీ హ్యాస్ గివెన్ మీ వెరీ గుడ్ థ్రోన్. ఎక్కడో పెద్ద సింహాసనం మీద అతను మనం కూర్చోబెట్టినప్పుడు బెంట్ అవర్ హెడ్ బిఫోర్ హిమ్. రైట్. 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 నెక్స్ట్